సో ఇప్పుడు చిన్న యాక్టర్స్ ఇప్పుడున్న ప్రజెంట్ హ్మ్. చిన్న యాక్టర్లు కూడా ఓన్గా ప్రొడ్యూస్ చేసి సినిమాలు చేస్తూ పైకి వస్తున్నారు. యాహ్! సో మీరు కూడా ఒకప్పుడు ఒక ప్రొడ్యూస్ చేసి సినిమా అనేది ఒక హ్మ్. చిన్న టాప్ వచ్చింది. ఆ! సో అది ఎంతవరకు అంటే అయిపోయిందా? లేకపోతే మీరు వదిలేసారా? మధ్యలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను నేను. ఓకే. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌గా నాకు 'ఆ నలుగురు' సినిమా చాలా ఇష్టం. ఎందుకంటే 5 నంది అవార్డ్స్ వచ్చింది. హ్యూమన్ ఓహ్! వాల్యూస్ ఉన్న సినిమా. సో ఓకే. నేను ఏదైతే 'కలియుగ్' అని ఒక ప్రాజెక్ట్ చేశానో అది కూడా హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా. హ్మ్. సో నా దగ్గర సడన్ లాస్ట్ అయ్యేసరికి డబ్బులు అంతా అయిపోవడం. సో అలాగా కొంచెం స్ట్రగుల్ అయ్యి మొత్తం మీద సినిమా ఫినిష్ చేశాం. దానివల్ల కొన్ని మంచి క్యారెక్టర్స్, మంచి ఆపర్చునిటీస్ కూడా చాలా మిస్ అయ్యాను నేను. ఓకే. దానివల్ల చాలా రిస్క్ కూడా పడ్డారా? డెఫినెట్‌లీ. ఇప్పుడు ఏదైనా సరే మనం ఇష్టపడి చేసి ఒక అడుగు వేసామంటే ఎన్ని కష్టాలన్నా మనం ఫేస్ చేయగలగాలి. అవును. రిసీవ్ చేసుకొని మనం ముందుకెళ్ళగలిగినప్పుడే లైఫ్. అవును. సో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అదే గెంజు దగ్గర నుంచి బెంజు దాకా అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ చూసా. చూ ఒక సినిమా వల్ల అన్నీ చూడాల్సొచ్చింది. చూసా. అంటే అప్పుడు ఎవరో కేస్ పెట్టారని అన్నారు కదా! యాహ్! అది రియలేనా? అదంతా క్లియర్. అదంతా ఏం లేదు. ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల మన మీద వచ్చే ప్రొపగండాస్ ఎక్కువుంటాయి. ఓకే. చిన్నది కూడా పెద్దగా చేసి చూపిస్తారు. అవును. ఆర్టిస్ట్ కాబట్టి అది నార్మల్ పర్సన్ అనుకో అంత ఉండదు. ఓకే. వాళ్ళేంటి ఫస్ట్ పేజ్ కోసం సెకండ్ పేజ్ ఇప్పుడు ఆర్టిస్ట్ చిన్నది చేసినా అది పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ గాని ఎనీథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ ఒక బిజినెస్ పర్సన్ గాని, ఒక వర్క్ చేసుకునే పర్సన్ గాని, ఒక పెద్ద క్రైమ్ చేసినా గాని అది చిన్న పేజ్ ఫస్ట్ పేజ్ కూడా ఏమి రాదు. అంటే ఫోకస్ ఆఫ్ ఎప్పుడు కూడా చిన్న ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, వాడి గురించి ఏం చెప్పాలి, ప్రమోషన్స్ అంతే. ఓకే. అంతే తప్ప క్లియర్ అయిపోయింది. యాహ్! ఎప్పుడో అయిపోయింది క్లియర్. అంటే మెయిన్ ఏంటంటే దాంట్లో నాకు సంబంధం కూడా లేదు. ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది నెక్స్ట్ డే జరిగింది. నేను వెళ్ళింది ముందు రోజు. అది నా సినిమా కోసం వెళ్ళి తన్ని ఏది అడగడం జరిగింది. ఏది మూవీ రిలీజ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ డే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు అంతే. ఇప్పుడు ఇక దాని జోలికి వెళ్ళట్లేదు. అమ్మో వద్దు. ఒకసారి జరిగిన తర్వాత మనం కూడా చాలా కేర్గా ఉంటాం. ఎందుకంటే ఈ ఒక పర్సన్ని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాట్లాడేస్తారు. కానీ అందులో ఎంత నిజం ఉంది, ఎంత వరకు ఉంది అన్నది అది తెలుసుకునేసరికి చాలా టైం అవుతుంది. సో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఎక్కువగా నేమ్ వస్తుంది. నేమ్తో పాటు రికగ్నిషన్ కూడా వస్తుంది. సో మరి ఒక క్యారెక్టర్ సినిమాలో రావాలంటే మీరు వెళ్తారా, లేకపోతే డైరెక్ట్ వాళ్ళే వచ్చి తీసుకుంటారా? లేదు, మేము వెళ్ళి కనిపిస్తాం డైరెక్టర్. అంటే నేమ్ వచ్చినా కూడా నేమ్ వచ్చినా కనిపించాలి కదా. మన బాడీ లాంగ్వేజ్, మన లుక్ ఎలా ఉంది, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ మనం వీడు సూట్ అవుతాడా లేదా అన్నది క్యాల్కులేషన్ చేసే ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ని సినిమాల్లో కనిపించాలి కదా. కొన్ని సినిమాల్లో కొంతమంది ఎందుకు కనిపిస్తారు? ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ వీడు సూట్ అవుతాడు, వీడు సూట్ అవ్వడు ఉంటుంది కదా. మైండ్లో క్యాల్కులేషన్స్ ఉంటాయి. అలాగా డైరెక్టర్ డిజైన్ చేస్తాడు ఒక ఆర్టిస్ట్ని చూసి. ఆ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ పర్ఫెక్ట్గా సూట్ అయితేనే క్యారెక్టర్ హైలైట్ పండుతుంది. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత బాగుంటుంది కూడా మనం చూడటానికి కూడా. సో అది ఎవ్రీబడి క్యారెక్టర్స్ డిసైడెడ్ ఇన్ డైరెక్టర్. సో ఇప్పుడు కొత్త కామెడియన్స్ తీసుకుంటే చాలా మంది వస్తున్నారు. అంటే మీరు కామెడియన్ కాకపోవచ్చు, బట్ మీరు కూడా కామెడీ కామెడీ చేసా, సీరియస్ క్యారెక్టర్స్ చేసా, ఎమోషన్స్ చేసా, ఎవ్రీథింగ్ అన్ని జోనర్స్ కూడా నేను టచ్ చేశాను. సో మరి సినిమా వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సీరియల్స్ లో కూడా నటించారని చూస్తాము. అంటే సీరియల్ అంటే ఏదైనా సరే పర్ఫామ్ చేయగలగాలి. ఇప్పుడు సీరియల్, సినిమా, ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అన్ని ఈక్వేషన్స్ మారిపోయినాయి. సినిమాకి కొంతమంది సినిమా వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక సీరియల్కి వద్దాంలే అని చూస్తారు కదా. అలా అని కాదు, నాకు గుడ్ ఆపర్చునిటీ ఏదన్నా మన క్యారెక్టర్ మన హై రేంజ్ అంటే క్యారెక్టర్స్ డిమాండ్ చేసి మనం ఇందులో బాగా పర్ఫామ్ చేయగలం అనిపిస్తే నేను డెఫినెట్గా చేస్తా. ఏదైనా నేను అది ఇది అలా అని ఏమి క్యాల్కులేషన్స్ చేసుకోను. అదే నాకు క్యారెక్టర్ కనిపించాలి. ఇప్పుడు మనం పర్ఫామ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఉంది అంటే దానిలో మనం ఎలా చేయగలగాలన్నది నేను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాను. దట్స్ ఆల్. అలా అని చెప్పి ఈ సీరియల్లా, వెబ్ సిరీసా, సినిమానా, షార్ట్ ఫిల్మా ఇలాంటివి నేనేమి చూడను. అంటే మై క్యారెక్టర్ నాకు నచ్చాలి క్యారెక్టర్.